హలో ఎవ్రీవన్. వెల్కమ్ బ్యాక్ టు గేట్ ఈసీఈ ఛానల్. సో మనం ప్రీవియస్ వీడియోలో మోడ్యులేషన్ ఇండెక్స్ ఇంపార్టెన్స్ గురించి తెలుసుకున్నాం. ఇప్పుడు ఈ వీడియోలో మోడ్యులేషన్ ఇండెక్స్‌కి మరియు యాంప్లిట్యూడ్ మాడ్యులేటెడ్ పవర్‌కి ఉన్న రిలేషన్ గురించి ఇన్ డీటెయిల్‌గా తెలుసుకుందాం. ఇంపాక్ట్ ఆఫ్ మోడ్యులేషన్ ఇండెక్స్ ఆన్ ద ఏఎం పవర్. సో మన ప్రీవియస్ క్లాసెస్‌లో సో ఏఎం పవర్ అంటే ఏం చెప్పాం? సో టోటల్ పవర్ ఈక్వల్స్ టు carrier power plus sideband power. సో ఈ sideband power అంటే power of upper band and power of lower band. సో మనం టోటల్ పవర్ కి ఎక్స్ప్రెషన్ కూడా చూసాం. సో టోటల్ పవర్ ఈక్వల్స్ టు carrier power into 1 plus mu square divided by 2 కదా. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే సో AM power is dependent on మోడ్యులేషన్ ఇండెక్స్. సో మోడ్యులేషన్ ఇండెక్స్ మీరు చేంజ్ చేస్తున్న కొద్దీ ట్రాన్స్మిటెడ్ పవర్ అంటే యాంప్లిట్యూడ్ మాడ్యులేటెడ్ పవర్ అనేది చేంజ్ అయిపోతూ ఉంటుంది. ఎందుకు? టోటల్ పవర్ ఈస్ డిపెండ్స్ అపాన్ ద మోడ్యులేషన్ ఇండెక్స్. సో మీరు దీన్ని రీరైట్ చేస్తే క్యారియర్ పవర్ ప్లస్ క్యారియర్ పవర్ ఇంటూ మ్యూ స్క్వేర్ డివైడెడ్ బై 2. సో ఈ రెండింటిని కంపేర్ చేయండి. సో ఇది సైడ్ బ్యాండ్ పవర్ ఏమవుతుంది? క్యారియర్ పవర్ ఇంటూ మ్యూ స్క్వేర్ డివైడెడ్ బై 2. సో సైడ్ బ్యాండ్ పవర్ is depends upon the modulation index. Carrier power is independent of the modulation index. ఎందుకు? క్యారియర్ పవర్ లో మోడ్యులేషన్ ఇండెక్స్ లేదు. సో క్యారియర్ పవర్ ఈజ్ ఇండిపెండెంట్ ఆఫ్ ద మోడ్యులేషన్ ఇండెక్స్. బట్ సైడ్ బ్యాండ్ పవర్ లో ఏమవుతుంది? సైడ్ బ్యాండ్ పవర్ ఈజ్ డిపెండెంట్ ఆన్ మోడ్యులేషన్ ఇండెక్స్. మోడ్యులేషన్ ఇండెక్స్ వాల్యూ చేంజ్ చేస్తున్న కొద్దీ సైడ్ బ్యాండ్ పవర్ ఆల్సో విల్ చేంజెస్. ఓకేనా? సో ఇక్కడ మీరు ఏం చేస్తారంటే మోడ్యులేషన్ ఇండెక్స్ ని ఫస్ట్ మోడ్యులేషన్ ఇండెక్స్ మ్యూ ఈక్వల్స్ టు 1 అనుకోండి, ఎజ్యూమ్ చేసుకోండి. లేకపోతే మ్యూ ఈక్వల్స్ టు 0 అనుకోండి. అంటే ఫస్ట్ నో మోడ్యులేషన్ చెయ్యట్లేదు నేను. సో ఎప్పుడైతే మ్యూ 0 పెట్టేస్తే అప్పుడు ఏమవుతుంది? టోటల్ పవర్ ఈక్వల్స్ టు ఏమవుతుంది? క్యారియర్ పవర్. సో టోటల్ పవర్ ఈక్వల్స్ టు క్యారియర్ పవర్. అదే మ్యూ ఈక్వల్స్ టు 1 పెడతాను. మ్యూ ఈక్వల్స్ టు 1 అంటే దీన్ని క్రిటికల్ మోడ్యులేషన్ అని అన్నాను ఇది ప్రీవియస్ వీడియోలో. సో క్రిటికల్ మోడ్యులేషన్ ఏమవుతుంది? మ్యూ ఈక్వల్స్ టు 1 అంటే సో టోటల్ పవర్ ఈక్వల్స్ టు ఏమవుతుంది? ఇక్కడ మీరు 1 పెడితే PC/2 అవుతుంది. PCని కామన్ తీస్తే 1 + 1/2 అంటే 3/2 అంటే 3/2 సో ఇంటూ క్యారియర్ పవర్. సో ఇది మోడ్యులేషన్ ఇండెక్స్ 0కి టోటల్ పవర్. ఇది మోడ్యులేషన్ ఇండెక్స్ 1కి టోటల్ పవర్. ఇక్కడ మీరు చూస్తే మోడ్యులేషన్ ఇండెక్స్ అనేది 0 నుంచి 1కి చేంజ్ అయినప్పుడు ట్రాన్స్మిటెడ్ పవర్ ఏమవుతుంది? ఇంక్రీజ్ అవుతుంది. అంటే
మోడ్యులేషన్ ఇండెక్స్ ఇంక్రీజ్ అవుతుంటే transmitted power or AM power also will increases కదా. ఇప్పుడు మీకు అడుగుతారు క్వశ్చన్ ఎలాగ అడుగుతారు? సపోజ్ నేను మోడ్యులేషన్ ఇండెక్స్ ని 0 నుంచి 1కి వేరీ చేసినప్పుడు నా టోటల్ పవర్ ఎంత పర్సెంటేజ్ ఇంక్రీజ్ అవుతుంది అని. సో పర్సెంటేజ్ అడుగుతున్నాడు. సో సో మనం ఎలా చెప్తాం? సో ఇది పర్సెంటేజ్ అడిగితే ఫైనల్ మైనస్ ఇనీషియల్ సారీ final minus initial divided by initial into 100. So final value anta 3/2 PC minus initial value anta total power PC divided by PC initial. So PC మీరు కామన్ తీసి క్యాన్సిలేషన్ చేస్తే మీకు 1/2 వస్తుంది. 1/2 into 100 which is equals to 50%. సో అదే ఇక్కడ రాశాను. ఎప్పుడైతే మ్యూ అనేది 0 నుంచి 1కి ఇంక్రీజ్ అవుతుందో transmitted power, not a carrier power, transmitted power. So transmitted power అనేది increases by 50%. And total power is increased by 50%. ఓకేనా? సో సో మనం మ్యూని 0 నుంచి 1కి ఇంక్రీజ్ చేసినప్పుడు టోటల్ పవర్ 50% ఇంక్రీజ్ అవుతుందని చూసాం. ఇప్పుడు అదే పర్టిక్యులర్ మ్యూకి మనం సైడ్ బ్యాండ్ పవర్ ఎంత ఉంటుంది ఇప్పుడు తెలుసుకుందాం. ఓకేనా? సో సైడ్ బ్యాండ్ పవర్ ఈక్వల్స్ టు PC carrier power mu square divided by 2. ఇది సైడ్ బ్యాండ్ పవర్. సో ఎప్పుడైతే నేను ఇప్పుడు ఏం తీసుకుంటున్నాను, మ్యూ అనేది 1 తీసుకుంటున్నాను. సో మ్యూ 1 అయితే ఏమవుతుంది, సైడ్ బ్యాండ్ పవర్ PC/2 అవుతుంది. సో దీన్ని ఈక్వేషన్ 1 అనండి. మనకు తెలిసిన ఫార్ములా ఏంటి? టోటల్ పవర్ ఈక్వల్స్ టు PC ఇంటూ వన్ ప్లస్ మ్యూ స్క్వేర్ డివైడెడ్ బై 2. సో ఇప్పుడు నేను మ్యూ 1 తీసుకుంటాను కాబట్టి ఏమవుతుంది? సో టోటల్ P ఈక్వల్స్ టు 3 PC divided by 2.
నౌ ఇప్పుడు నాకు పీసీ కావాలి. సో పీసీ కావాలంటే ఏం చేయాలి? పీసీ ఈక్వల్స్ టు 2 ఇంటూ పీటీ డివైడెడ్ బై 3. ఓకేనా? ఇది ఈక్వేషన్ 2 అనుకోండి. ఇప్పుడు మీరు ఏం చేస్తారు? ఈ పీసీని ఈక్వేషన్ 1లో సబ్స్టిట్యూట్ చేయండి. అప్పుడు ఏమవుతుంది సైడ్ బ్యాండ్? సో సైడ్ బ్యాండ్ ఈక్వల్స్ టు ఏమవుతుంది? సబ్స్టిట్యూట్ చేస్తే 2, 2 క్యాన్సిల్ అయ్యి మీకు సైడ్ బ్యాండ్ పవర్ ఈక్వల్స్ టు పీటీ డివైడెడ్ బై 3 వస్తది. అంతే కదా? ఇప్పుడు ఈ 2 సెకండ్ ఈక్వేషన్ ఇందులో సబ్స్టిట్యూట్ చేశాను. అప్పుడు ఏమవుతుంది? 1/2 ఉంటుంది. పీసీ ప్లేస్ లో 2/3 ఉంది. సో 2, 2 గెట్ క్యాన్సిల్, పీటీ బై 3 వచ్చింది. సో ఇది సైడ్ బ్యాండ్ పవర్. అంటే నేను ఇక్కడ ఏం చేస్తున్నానంటే సైడ్ బ్యాండ్ పవర్ ని క్యారియర్ పవర్ ని ఇన్ టర్మ్స్ ఆఫ్ టోటల్ పవర్ కింద రిప్రజెంట్ చేస్తున్నాను. ఇది ఈక్వేషన్ 3 అనుకోండి. సో carrier power in terms of total power, sideband power in terms of total power. సో ఎందుకు ఇది చేశాను? సో టోటల్ పవర్ లో క్యారియర్ పవర్ ఎంత పర్సెంటేజ్ ఉంది, సైడ్ బ్యాండ్ పవర్ ఎంత పర్సెంటేజ్ ఉందో తెలియాలంటే ఏం చేయాలి మనం? క్యారియర్ పవర్ ని ఇన్ టర్మ్స్ ఆఫ్ ట్రాన్స్మిటెడ్ పవర్ కింద రాసుకోవాలి, సైడ్ బ్యాండ్ పవర్ ని ఇన్ టర్మ్స్ ఆఫ్ ట్రాన్స్మిటెడ్ పవర్ కింద రాసుకోవాలి. సో అందుకు ఇదంతా చేసాం. ఓకేనా? అర్థమైందా? సో ఇప్పుడు ఏమవుతుంది? నీ తాలూకా క్యారియర్ పవర్ అనేది 2/3 ఆఫ్ ద టోటల్ పవర్ అనేది ఉంది. అంటే ఇంత ఫ్రాక్షన్ అనేది ఉంది క్యారియర్ పవర్. సైడ్ బ్యాండ్ పవర్ అనేది 1/3 ఆఫ్ ద టోటల్ పవర్ అనేది ఉంది. ఇన్ టర్మ్స్ ఆఫ్ పర్సెంటేజ్ కావాలంటే ఇంటూ 100 చేశారు అనుకోండి. అప్పుడు మీకు ఏమొస్తది? క్యారియర్ పవర్ 66.7%. ఇది 33.3%. ఓకేనా? అంటే యాంప్లిట్యూడ్ మోడ్యులేటెడ్ సిగ్నల్ లో క్యారియర్ పవర్ తాలూకా పర్సంటేజ్ అనేది 66.7%. అంటే టోటల్ పవర్ లో 66% ఆఫ్ పవర్ అనేది క్యారియర్ పవర్ ఉంటుంది. టోటల్ పవర్ లో 33.3% అనేది సైడ్ బ్యాండ్ పవర్ అనేది ఉంటుంది. ఎప్పుడు? వెన్ mu ఈక్వల్స్ టు 1. మోడ్యులేషన్ ఇండెక్స్ 1 అయినప్పుడు అంటే మాక్సిమం వాల్యూ ఉన్నప్పుడు మాత్రమే సైడ్ బ్యాండ్ లో 33% అనేది అంటే టోటల్ పవర్ లో 33% అనేది సైడ్ బ్యాండ్ కి, 66.7% అనేది క్యారియర్ కి ఉంటుంది. ఓకేనా? సో అదే ఇక్కడ రాశాను. అదే మీరు మోడ్యులేషన్ ఇండెక్స్ చేంజ్ చేసే కొద్దీ ఈ పవర్ కంటెంట్ అనేది కూడా చేంజ్ అయిపోతుంది. ఓకేనా? సో ఇందాక మనం ఏం తీసుకున్నాం? mu ఈక్వల్స్ టు 1 తీసుకున్నాం. అదే ఇప్పుడు mu ఈక్వల్స్ టు 1/√2 తీసుకుందాం. 1/√2 అంటే 0.707. Same process in the sense
total power equals to carrier power whole into 1 plus mu square divided by 2. ఇది ఫార్ములా. మనకేం తెలుసు టోటల్ పవర్ ఈక్వల్స్ టు క్యారియర్ పవర్ ప్లస్ సైడ్ బ్యాండ్ పవర్ కదా. సో ఇప్పుడు మీరు ఏం చేయాలి అంటే టోటల్ పవర్ లో క్యారియర్ పవర్ ఎంత పవర్ కన్జ్యూమ్ చేసుకుంటుంది, సైడ్ బ్యాండ్ పవర్ ఎంత పవర్ కన్జ్యూమ్ చేసుకుంటుంది అని తెలియాలంటే యూ నీడ్ టు రిప్రజెంట్ carrier power in terms of transmitted power, side band power you need to represent in terms of transmitted power. అంతే కదా. పీసీని ఇన్ టర్మ్స్ ఆఫ్ పీటీలో రిప్రజెంట్ చేయాలి, పిఎస్బిని ఇన్ టర్మ్స్ ఆఫ్ పీటీలో రిప్రజెంట్ చేయాలి. సో మ్యూ అనేది 1/√2 సబ్స్టిట్యూట్ చేశారు అనుకోండి ఈ ఈక్వేషన్ లో, అప్పుడు ఏమవుతుంది పీటీ ఈక్వల్స్ టు పీసీ ఇంటూ 1 ప్లస్ 1/√2 హోల్ స్క్వేర్ అంటే 1/2 అంటే 1/4. అంటే ఏమవుతుంది టోటల్ వాల్యూ 5/4 ఇంటూ పీసీ. నేనేమన్నాను క్యారియర్ పవర్ ఇన్ టర్మ్స్ ఆఫ్ పీటీ. సో పీసీ ఈక్వల్స్ ఏమవుతుంది 4/5 ఇంటూ పీటీ. సో 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 క్యారియర్ పవర్ అనేది 4/5 పార్ట్ ఆఫ్ ట్రాన్స్మిటెడ్ పవర్. అంటే ఇది ఎంత పర్సంటేజ్ ఇంటూ 100 చేశారు అనుకోండి 20 అంటే 80%. సో సైడ్ బ్యాండ్ పవర్ చూసి చెప్పవచ్చు ఇది 80% వచ్చిందంటే సైడ్ బ్యాండ్ పవర్ ఎంత వచ్చి రావచ్చు 20%. లేదు దీన్ని క్యాలిక్యులేట్ చేస్తానంటే చెయ్యొచ్చు. సో సైడ్ బ్యాండ్ పవర్ ఈక్వల్స్ టు మనకేం తెలుసు పీసీ ఇంటూ మ్యూ స్క్వేర్ డివైడెడ్ బై 2. సో పీసీ ఎంత 4/5. సో మ్యూ 1/2 అంటే ఎంత 1/√2 స్క్వేర్ చేస్తే 1/2 అవుతుంది. కింద 2 ఉంది కాబట్టి 4 అవుతుంది 1/4. అంటే పీసీ అనే సారీ సైడ్ బ్యాండ్ పవర్ అనేది 1/5 పార్ట్ ఆఫ్ ద ట్రాన్స్మిటెడ్ పవర్. అంటే అంటే పర్సంటేజ్ ఎంత 20%. సో ఇప్పుడు చూసారు కదా మ్యూని వేరీ చేస్తున్న కొద్దీ సైడ్ బ్యాండ్ పవర్ లో ఉన్న పవర్ కంటెంట్ క్యారియర్ లో ఉన్న పవర్ కంటెంట్ చేంజ్ అయిపోతూ ఉంటుంది. ఇందాకలా మ్యూ ఈక్వల్స్ టు 1 తీసుకుంటే క్యారియర్ పవర్ ఏమొచ్చి 66.7
66.7% ఉంది. సైడ్ బ్యాండ్ పవర్ ఏమొచ్చి 33.3% ఉంది. బట్ ఎప్పుడైతే మ్యూ అనేది నేను తగ్గిస్తున్నానో సో క్యారియర్ పవర్ ఏమొచ్చి ఇంక్రీజ్ అవుతుంది. సైడ్ బ్యాండ్ పవర్ ఏమొచ్చి డిక్రీజ్ అవుతుంది. అంతే కదా. సో ఇది సైడ్ బ్యాండ్ పవర్ ఈస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు మ్యూ స్క్వేర్ అంటే మోడ్యులేషన్ ఇండెక్స్. మోడ్యులేషన్ ఇండెక్స్ ఇంక్రీజ్ అవుతే సైడ్ బ్యాండ్ పవర్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. If it is decreases, then the sideband power also will decreases. సో సైడ్ బ్యాండ్ పవర్ తగ్గుతుందంటే క్యారియర్ పవర్ పెరుగుతుంది. ఓకే. సో మీకు సో క్వశ్చన్స్ ఎలాగుండొచ్చు అంటే ఒక స్పెసిఫిక్ మ్యూ వాల్యూ ఇచ్చి సో వాట్ విల్ బి ద పవర్ కంటెంట్ ఇన్ క్యారియర్ అండ్ సైడ్ బ్యాండ్స్ అని అడగచ్చు. సో అప్పుడు మీరు ఏం చేయాలి, ఈ ప్రాసెస్ మీరు ఫాలో అవ్వాలి. అంటే టోటల్ పవర్ లో ఎంత పవర్ క్యారియర్ తీసుకుంటుంది, సైడ్ బ్యాండ్ ఎంత పవర్ తీసుకుంటుంది అని ఫైండ్ అవుట్ చేయాలంటే ఫస్ట్ మీకు స్పెసిఫిక్ మ్యూ వాల్యూ తెలియాలి. మ్యూ వాల్యూ తెలిసిన తర్వాత క్యారియర్ పవర్ ని ఇన్ టర్మ్స్ ఆఫ్ టోటల్ పవర్ కింద రిప్రజెంట్ చేయాలి. సైడ్ బ్యాండ్ పవర్ ని ఇన్ టర్మ్స్ ఆఫ్ టోటల్ పవర్ కింద మీరు రిప్రజెంట్ చేయాలి. ఓకేనా. తర్వాత మీరు ఈజీగా ఫైండ్ అవుట్ చేసేవచ్చు. మీరు అబ్జర్వ్ చేసినట్లయితే సో క్యారియర్ లో మన ఇన్ఫర్మేషన్ ఏమి ఉండదు. అంటే క్యారియర్ యాక్చువల్ స్పెక్ట్రమ్ ఏంటి మనకి, ఇదేనా, ఇది క్యారియర్. యాక్చువల్లీ ఈ క్యారియర్ లో ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఉండదు. ఈ అప్పర్ సైడ్ బ్యాండ్ ఈ లోవర్ సైడ్ బ్యాండ్ లోనే మన ఇన్ఫర్మేషన్ అంతా ఉంటుంది కదా. సో పవర్ ఎఫిషియన్సీ మనం ఎలా డిఫైన్ చేస్తాము అంటే సైడ్ బ్యాండ్ పవర్ ఎంత ఎక్కువ ఉంటే అంత మంచిది. ఎందుకు, యాక్చువల్ ఇన్ఫర్మేషన్ అనేది సైడ్ బ్యాండ్ లోనే ఉంటుంది కాబట్టి మనం ఏదైతే పవర్ ని యూజ్ చేస్తున్నామో అది సైడ్ బ్యాండ్ కి ఎక్కువగా యూజ్ చేసేటట్టు చూడాలి. ఓకేనా. ఎందుకు, సో ఒకవేళ నేను సైడ్ బ్యాండ్ లో పవర్ తగ్గించేసి క్యారియర్ లో పవర్ పెంచాను అనుకోండి, అది సో దానివల్ల ఏమవుతుంది, యాక్చువల్లీ క్యారియర్ లో ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఉండదు, సైడ్ బ్యాండ్స్ లో మనకి ఇన్ఫర్మేషన్ ఉంటుంది. సో మీరు ఏం చేయాలి, సైడ్ బ్యాండ్స్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది కాబట్టి ఆ బ్యాండ్స్ పవర్ ని మీరు ఇంక్రీజ్ చేయాలి. కాబట్టి మనం ఎప్పుడు 1 తీసుకుంటేనే బెటర్, ఎక్కువ తీసుకుంటేనే బెటర్. సో పవర్ ఎఫిషియన్సీ అంటే సైడ్ బ్యాండ్ డివైడెడ్ బై టోటల్ పవర్. సో పవర్ ఎఫిషియన్సీ ఏం చెప్తుంది, సో పవర్ ఎఫిషియన్సీ అనేది ఒక స్పెసిఫిక్ మ్యూ వాల్యూకి సైడ్ బ్యాండ్ అనేవి ఎంత పవర్ కన్జ్యూమ్ చేసుకుంటది అనేది చెప్పేది ఈ ఎఫిషియన్సీ. అంటే మనం ఒకటి చేసాం కదా, సారీ ఇది ఒక సైడ్ బ్యాండ్ కి ఒక సైడ్ బ్యాండ్ ఎంత పవర్ కన్జ్యూమ్ చేసుకుంటుంది అని చెప్పేది పవర్ ఎఫిషియన్సీ. సో దాని ఫార్ములా ఇది ఏటా ఈక్వల్స్ టు మ్యూ స్క్వేర్ డివైడెడ్ బై 2 మ్యూ స్క్వేర్ డివైడెడ్ బై
సో 2 ప్లస్ మ్యూ స్క్వేర్. సో ఇది మనం ఇది వెరిఫై చేసేయండి. ఇప్పుడు మ్యూ ఈక్వల్స్ 1 పెట్టండి ఏమవుతుంది? 1/3. 1/3 ఇంటూ 100 అంటే ఎంత అవుతది? 33.33% ఎంతో వస్తది. సో మనకి ముందు ప్రీవియస్ స్లైడ్‌లో ఇంతే కదా వచ్చింది వాల్యూ. సైడ్ బ్యాండ్‌కి ఎంత పవర్ కన్జ్యూమ్ చేసుకుంటుందని. సో అంటే మీకు ఒక స్పెసిఫిక్ మ్యూ వాల్యూ ఇచ్చి సైడ్ బ్యాండ్‌లో ఎంత పర్సెంటేజ్ ఆఫ్ పవర్ ఉంటుందని అడిగారు అనుకో. మీరు ఈ ప్రాసెస్ అంతా ఫాలో అవ్వకుండా జస్ట్ ఈ ఫార్ములాని గుర్తుపెట్టుకుంటే చాలు. సో నేనేం చెప్తాను ఇప్పుడు మీకు. సపోజ్ నా దగ్గర నాకు నా దగ్గర ఒక మ్యూ 0.5 ఉంది. మ్యూ వాల్యూ. ఇప్పుడు నేనేమంటున్నాను? ఇప్పుడు ఈ స్పెసిఫిక్ వాల్యూకి నేను సైడ్ బ్యాండ్ పవర్ ఎంతుందో కనిపెట్టమంటాను. అప్పుడు మీరేం చేయాలి? ఈటా ఈక్వల్స్ టు 1/2 అంటే 1/4 డివైడెడ్ బై 2 ప్లస్ 1/4. అప్పుడేమవుతది? 1 డివైడెడ్ బై 9. సో ఇది టోటల్ పవర్‌లో 1/9 పవర్ అనేది సైడ్ బ్యాండ్ కన్జ్యూమ్ చేసుకుంటుంది. ఒకవేళ క్యారియర్ అడిగారనుకో, అప్పుడు మీరేం చేయాలి? 1 మైనస్ 1/9. 8/9. సో 8 అంటే టోటల్ పవర్‌లో 8/9 పవర్ అనేది క్యారియర్ కన్జ్యూమ్ చేసుకుంటుంది. అంటే మొత్తం ఈ ప్రాసెస్ అంతా మీరు చేయనవసరం లేదు. జస్ట్ ఈ పవర్ ఎఫిషియన్సీ గుర్తుపెట్టుకుంటే ఒక స్పెసిఫిక్ మ్యూ వాల్యూకి మీరు సైడ్ బ్యాండ్ పవర్ కంటెంట్ ఉందో సైడ్ బ్యాండ్ పవర్ ఎంత కంటెంట్ ఉందో అది మీరు ఫైండ్ ఔట్ చేస్తారు. దాని నుంచి మీరు క్యారియర్ పవర్‌ని ఫైండ్ ఔట్ చేస్తారు. ఓకేనా? సో సో ఆహ్, సో ఇది మొత్తం. సో మనం ఏం చూసాం? మోడ్యులేషన్ ఇండెక్స్ ఎఫెక్ట్స్. సో మోడ్యులేషన్ ఇండెక్స్ ఎఫెక్ట్స్ ఆన్ మోడ్యులేటెడ్ సిగ్నల్ క్యారెక్టరిస్టిక్స్ అండ్ పవర్. ఓకేనా? సో థాంక్ యూ ఫర్ వాచింగ్.